మీరేమనుకోనంటే నేను ఒక మాట చెప్పనా? ఉషా పాటలు మీ కాన్ఫిడెన్స్ని, టాలెంట్ని డామినేట్ చేస్తున్నాయి కాబట్టి తనని పాటలు రాయొద్దని నేను చెప్పనా? పాటలు రాయకూడదని తను ఆల్రెడీ డిసైడ్ అయింది. నన్ను మంచి సింగర్గా చూడాలన్నదే తన ఏకైక కోరిక. నేను అనుకున్నదే జరిగింది. ఏంటండి ఇది? మీ ఫాదర్ కండిషన్ తెలుసు కూడా ఇలా లేట్ చేస్తున్నారు. హాఫ్ అన్ అవర్ లో అరేంజ్ చేస్తే ఏ రిస్క్ ఉండదు. ఆ తర్వాత మీ ఇష్టం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నాన్న కోసం అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇన్సూరెన్స్ రాదన్న నిజాన్ని ఇంకా దాయడం మోసమే అవుతుంది. అమ్మా. తరుణ్, ఎక్కడికి వెళ్ళావురా? నీకోసమే వెయిట్ చేస్తున్నావు. ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? లిఫ్ట్ చేయకపోయేసరికి నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను. తరుణ్, ఏమైందిరా? తరుణ్, ఏంట్రా? ఏమైంది? ఏంట్రా ఇది? ఆ కన్నీళ్ళేంట్రా చిన్నపిల్లాళ్ళ? ఏం జరిగింది? అమ్మా, నాన్న హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ మనీ. బావగారు, క్లెయిమ్ ప్రాసెస్ స్టార్ట్ అయిందంట. ఆల్రెడీ మావయ్య గారికి సర్జరీ స్టార్ట్ అయిందంట. మా అందరికీ ధైర్యం చెప్పాల్సింది పోయి మీరు కన్నీళ్లు పెట్టుకోవడం బాలేదు. తరుణ్, మీ నాన్న ఆరోగ్యంగా బయటికి వస్తారు. నువ్వేం టెన్షన్ పడద్దు. నువ్విలా ఏడుస్తున్నట్టు మీ డిపార్ట్మెంట్లో ఎవరికైనా తెలిస్తే నవ్వుతారు. ఏసీపీ అయినంత మాత్రాన ఎమోషన్కి అతీతుడు కాదు కదమ్మా. అవును, ఇన్సూరెన్స్ మనీ అన్నావు. ఏదైనా ప్రాబ్లం అయిందా? ఏం లేదత్తయ్య, మన ఇన్సూరెన్స్ కంపెనీ లిస్ట్లో ఈ హాస్పిటల్ కవర్ అవ్వలేదన్నారు. తర్వాత చెక్ చేసి ఉందని చెప్పారు. అందుకే లేట్ అయింది. బావగారు దాని గురించే మాట్లాడుతున్నారు. అంతే కదా బావగారు? మంచి చేసే వాళ్ళకి ఆ దేవుడెప్పుడు కీడు చేయడు. ఎలాంటి సమస్య వచ్చినా ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడతాడు. ఎలా ఉషా, అంత డబ్బు ఎలా తీసుకొచ్చావు? అత్తయ్య గారు చెప్పిన దేవుడు మా ప్రొడ్యూసర్ రూపంలో సహాయం చేశారు బావగారు. ప్రొడ్యూసరా?
నమస్తే మౌషా, రా కూర్చో. ఏంటమ్మా అర్జెంటుగా ఫోన్ చేసి కలవాలన్నా? మీ సినిమాకి పాటలు రాయమని అడిగారు కదా సార్, ఇప్పుడు నేను రాస్తాను సార్. అదేంటమ్మా ఇంత ముందు అడిగితే రాయనని చెప్పావు? అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు అవసరాలు వేరు. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను సార్. నీ వల్ల కుదరదు అని చెప్తే నేను ఆల్రెడీ వేరే వాళ్ళతో పాటలు రాయించుకున్నానమ్మా. 2 పాటలు రికార్డింగ్ కూడా అయిపోయాయి. పోనీ మీరు తీయబోయే తర్వాత సినిమాకైనా రాస్తాను సార్. సార్, నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి. ఎవరి దగ్గర చేయి చాచలేక నా టాలెంట్ని నమ్ముకుని దాన్నే అమ్ముకోవడానికి వచ్చాను. మీరే ఏదైనా దారి చూపించాలి. 1 కాదు, తర్వాత 2 సినిమాలు నువ్వే రాయమ్మా. సరే సార్, నేను రాస్తాను. 2 సినిమాలంటే మొత్తం 10 పాటలమ్మా. 2 వారాల్లో అన్ని పాటలు రాసివ్వాలి. రాస్తాను సార్. నాకు డబ్బు కావాలి. మా కుటుంబం కోసం ఎంత పెద్ద కష్టమైనా నాకు చిన్నదే. సార్, డబ్బులు అర్జెంటుగా కావాలి. సరేనమ్మా, నేను మా అకౌంటెంట్తో మాట్లాడి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను. అలా ఆఫీస్ నుంచి హాస్పిటల్కి వచ్చేసరికి డబ్బులు వచ్చాయి, కట్టేశా. మా ఇద్దరి మధ్య మనస్పర్ధలకి కారణం పాటలు రాయడమే అని, ఇంకెప్పుడూ రాయనని మీ తమ్ముడికి మాటిచ్చాను. కానీ ఈరోజు మావయ్య గారి కోసం మాట తప్పడం తప్పు కాదనిపించింది. ఆయనకి నిజం తెలిస్తే ఆ కోపానికి నేను ఒక్కదాన్ని శిక్ష అనుభవిస్తాను. కానీ మావయ్యకి ఏమైనా జరిగితే మన కుటుంబం మొత్తం కన్నీటి సంద్రమవుతుంది. జీవితాంతం వెంటాడే శాపమవుతుంది. పశ్చాత్తాపం తప్ప పరిష్కారం దొరకని పాపమవుతుంది. వీటన్నింటితో పోలిస్తే నేనెంత, నా బాధెంత. ఆయన కోపం నాకు కొత్త కాదు, ఆయన ఆవేశం నేను చూడనిది కాదు. కొండంత ధైర్యంతో ఉన్న అత్తయ్యకి కన్నీటి తడి అంటకూడదు. మనందరి పెద్ద దిక్కుకి ఏ ప్రమాదం జరగకూడదు. అందుకే నేను ఈ పని చేశాను బావగారు. అయ్యో బావగారు, ఏంటిది? మా అమ్మ చెప్పిన దేవుడి రూపం నా కళ్ళ ముందుంది. ఇంతకు మించి ఏం చేయాలో నాకు తెలియడం లేదు ఉషా. నీ మంచి మనసు ముందు నీ వయసు కనిపించడం లేదు. కన్న తండ్రి కోసం నా ప్రయత్నాలు ఫెయిల్ అయినా కోడలిగా నువ్వు కష్టం తీర్చిన దేవతవయ్యావు. ఏంటి బావగారు ఇది? నేనెవరి కోసమో చేసినట్టు ఇంత పొగుడుతున్నారు. మావయ్య గారు నా మీద చూపించిన ప్రేమకి, నమ్మకానికి నేను చేసింది చాలా తక్కువ. మీరు పొగడ్తలతో పరాయిదాన్ని చెయ్యొద్దు. లేదు ఉషా, నేను పొగడ్డం లేదు. నా వల్ల కానిది నువ్వు సాధించావన్న సంతోషంతో చెప్తున్నాను. బావగారు, ఇంకో విషయం. మావయ్య గారి సర్జరీకి డబ్బులు ఎలా వచ్చాయన్న విషయం అత్తయ్య గారికే కాదు, మీ తమ్ముడితో సహా ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. సరే ఉషా, ఈ విషయంలో నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను.